డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ 5 ఏళ్ల క్రితం వరకు కూడా ఉద్యమ నేతగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నారు. అమరావతి పునఃప్రారంభానికి ఎలా అనిపిస్తుంది? అమరావతి రాజధాని మొత్తం రాష్ట్ర ప్రజల సహకారం ఉంది అని మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా తెలుస్తుంది. అలాగనే మేము చేసిన ప్రతి పాదయాత్రలో రాయలసీమలో కానీ గోదావరి జిల్లాల్లో కానీ దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నాయకులు వచ్చి అమరావతి ఉద్యమానికి స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పేసి అప్పుడు మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో దాన్ని ఓటు రూపంలో చూపించారు. ఇప్పుడు మరొకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారండి. థ్యాంక్ యూ. ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపారు ఇక్కడ. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఈ రాజధాని పునర్నిర్మాణం జరుగుతుంది, పునఃప్రారంభం జరుగుతుంది. సో ఇదే రోడ్ల మీదే మీరు ఆందోళన చేశారు. ఇదే రోడ్ల మీదే మళ్ళీ ఎమ్మెల్యేకి వెళ్ళి పునఃప్రారంభానికి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అది? అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేసి ఈరోజు శాసనసభ్యుడిగా మళ్ళీ అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. మీరు ఏదైతే కళ్ళగన్నారో రాజధాని పర్మనెంట్గా ఎక్కడ ఉండాలని, చట్టపద్ధతి అయితే హైకోర్టు వరకు వెళ్ళింది, అసెంబ్లీ వరకు వెళ్ళింది. బట్ దీన్ని ఇంకా ఫర్దర్గా సుప్రీంకోర్టులో దీన్ని ఫైనల్గా చేసే తప్ప దీనికి చట్టబద్ధ వచ్చే పరిస్థితి. సో ఈరోజు మోడీ గారు అది ప్రకటిస్తారు మీరు అనుకుంటారా? అమరావతి రాజధానిగా సాంకేతిక వివాదాలు ఏమీ లేవండి. ఎందుకు అంటే మనకి విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఉమ్మడి రాజధాని కాలపరిమితి కూడా 2024తో అయిపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలో పార్లమెంటు కూడా అవసరమైన మేరకు మార్పులు చేసి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఇది కొలుకుపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా ఇదే రోడ్ల పైన కొలుకుపూడి శ్రీనివాస్ ఆందోళన చేశారు. ఎన్నో అరెస్టులు కూడా ఇక్కడే జరిగాయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే హోదాలు, తిరువురు ఎమ్మెల్యే హోదాలు ఇప్పుడు రాజధాని పునఃప్రారంభానికి ఆయన వెళ్తున్నారు. సో దీని పట్ల చాలా సంతోషంగా ఉందని కొలుకుపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.